నమస్తే, నేను సహస్ర. సో చాలా మందికి ఐటీ సెక్టర్లో ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావాలని ఒక కలగా ఉంటుంది. కలగానే ఉండిపోతుంది కొంతమందికి. ఎందుకంటే అంత సాధ్యం కాదు ఐటీ సెక్టర్లో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలంటే. ఇంజనీరింగ్ చదవాలి, పాస్ అవ్వాలి, మంచి స్కోర్ రావాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, ఆ తర్వాత జాబ్ సంపాదించుకోవాలి. పెద్ద ప్రాసెస్ కదా. మరి ఇంత పెద్ద ప్రాసెస్ మనం మాట్లాడుతుంటేనే వామ్మో అనిపిస్తుంటుంది. కానీ చాలా సులువుగా ఎంతోమందికి కేవలం బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకే కాకుండా నాన్ ఐటీ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి 24 సంవత్సరాల తన ఐటీ సెక్టార్కి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచం మొత్తం మీద 1,60,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఉద్యోగాల్లో స్థిరపడే విధంగా వాళ్ళని తయారు చేసిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ద గో ఆన్లైన్ ట్రైనింగ్ ఫ్యాకల్టీ భాస్కర్ జోగి గారు. మరి ఆయన్ని ఇవాళ కలిసి చాలా విషయాలు అడగాలండి. ఐటీ సెక్టార్ గురించి, జాబ్ గురించి, అందులో ఉన్న డీటెయిల్స్ గురించి, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. మరి ఆ డౌట్స్ కూడా మీకు కూడా ఉంటాయని అనుకుంటున్నాను. మరి మీ ద్వారా నేను ఇవాళ భాస్కర్ జోగి గారిని కలవడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో మాట్లాడి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భాస్కర్ జోగి గారు. థ్యాంక్ యూ అమ్మా. సార్, నేను యాక్చువల్గా హైటెక్ సిటీకి వెళ్ళినప్పుడల్లా పెద్ద పెద్ద కారిడార్లు, చాలా పెద్ద పెద్ద హైరేస్ అపార్ట్మెంట్స్, పెద్ద బిల్డింగ్స్ అన్నీ చూసినప్పుడల్లా అసలు ఇంతమంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూ ఉంటారు కదా. వాళ్ళ జీతాలు కూడా మామూలుగా ఉండే ఐటీ సెక్టర్లో లక్షల్లో జీతాలు. ఎప్పుడు నేను అక్కడికి వెళ్తాను, ఎప్పుడు అక్కడ ఉద్యోగం చేసుకుంటాననే ఆశ నాకు కూడా ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ నేను నాన్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఐటీకి. సో బీకామ్ స్టూడెంట్, ఎంబీఏ స్టూడెంట్ని. సో సర్లే నాకు రాదులే అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోవడం జరిగింది. కానీ మా ఫ్రెండ్స్ ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఐటీ సెక్టర్లో స్థిరపడ్డారు. అప్పుడు అనిపించింది, అంటే నాన్ ఐటీ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు అనేది నాకు అనిపించింది. కానీ ఎలా అవ్వాలి ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియదు. సో అందు గురించి మరి అట్లా నాతో పాటు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఆ డౌట్ని క్లియర్ చేయడానికి మిమ్మల్ని కలవడం జరిగింది. సో ముందు చెప్పండి సార్, అసలు ఐటీ సెక్టర్ అంటే ఏంటి, ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారు? వెరీ గుడ్ అమ్మా. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎంతమందికి అవకాశాలు ఇచ్చిన ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తూ ఉంటుందని. మనకి ఐటీ ఇండస్ట్రీలో ఐ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అర్థం. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ మనకు రావాలి అనుకుంటే దానికి సోర్స్ ఏంటంటే డేటా మనకు ఉండాలి, అంతే కదా. సో ఆ డేటాని ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ స్టోర్ చేస్తుంది. మీరు బ్యాంకులోకి వెళ్ళి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, మీ పేరు, మీ అడ్రస్సు, తర్వాత మీ సిగ్నేచరు, మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ అంతా డేటా అనుకుందాం. అదంతా స్టోర్ చేస్తుంది. ఎవరు స్టోర్ చేస్తారు? ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, డేటా స్టోరేజ్ జరుగుతుంది అన్నమాట. మీరు బ్యాంకులోకి వెళ్ళంగానే బ్యాంకులో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఒక ఐటీ కంపెనీ తయారు చేసి ఉంటుంది. అంటే డేటా అనేది ఐటీ ఇండస్ట్రీ స్టోర్ చేస్తుంది. అది స్టెప్ నెంబర్ 1. ఓకే, డేటా స్టోర్ అయిన తర్వాత ఇంకేం చేస్తుంది ఐటీ ఇండస్ట్రీ? ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది. క్లియర్? మీరు అమెజాన్లోకి వెళ్ళి సామాన్లు కొన్నారనుకోండి, ఐటమ్స్ కొన్నారనుకోండి, ఎంతో డేటా వెళ్తుంది. ఎన్ని ప్రోడక్ట్లు కొన్నారు, ఎంత అమౌంట్ పే చేశారు, ఏ ఏరియా నుంచి మీరు వచ్చారు, ఇదంతా డేటా. ఈ డేటా అంతా స్టోర్ అవుతుంది ఐటీ ఇండస్ట్రీలో. దీన్ని మనం ఏ విధంగా చేస్తామంటే ఎస్క్యూఎల్ అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించి డేటాని స్టోర్ చేస్తాం. బట్ డేటా స్టోర్ అయిన తర్వాత ఏం చేస్తాం? ఆ డేటాని మనం కంప్యూట్ చేస్తాం. కంప్యూటర్ నుంచి వచ్చింది కంప్యూటర్. కంప్యూటర్ అంటే ప్రాసెస్ చేసేది. ఉదాహరణకి నా దగ్గర 2 నంబర్స్ ఉన్నాయనుకోండి, 10, 20 నేను స్టోర్ చేశాను ఇటు పక్క. నాకేం కావాలి? టోటల్ కావాలనుకోండి. 10ని 20ని కలిపితే మనకు 30 వస్తుంది కదా. దాన్ని ఏమంటాం మనం? కంప్యూటింగ్ ఆర్ ప్రాసెసింగ్ అంటాం. గణన చేయడం అంటాం కదా. సో డేటా మనకు 2 నంబర్లు ఉంటే 30 అని వస్తుంది. స్టోర్ చేయడానికి మనం సీక్వెల్ అనే దాన్ని ఉపయోగిస్తే, దీన్ని ప్రాసెస్ చేయడానికి లాంగ్వేజ్ని ఉపయోగిస్తాం. C++, జావా, .NET, పైథాన్ అనమాట. ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే 2 విషయాలు చేస్తుంది. ఒకటి డేటా స్టోర్ చేయటం, స్టోర్ అయిన డేటాని లాంగ్వేజ్ ద్వారా ప్రాసెస్ చేయటం. 2 పనులే చేస్తుంది. కంప్యూటర్కి జనరల్గా మనలా మాట్లాడుకునే లాంగ్వేజ్ తెలియదు కాబట్టి దానికంటే స్పెషల్గా ఒక లాంగ్వేజెస్ ఉంటాయి. అవే సి లాంగ్వేజ్, ఆర్, పైథాన్. అవి ఏం చేస్తాయంటే వాటికి డేటా గనక మీరు ఇస్తే అవి డేటాని ప్రాసెస్ చేస్తాయి. అంటే ప్రాసెసింగ్ అంటే అర్థం ఏంటి? సమ్ చేయటం, యావరేజ్ కనుక్కోవటం, ఎంతమంది ఎన్ని నెంబర్స్ ఉన్నాయో పెట్టడం, దాన్ని మోడ్ ఎంత, మీడియం ఎంత, లేకుంటే దాని యావరేజ్ ఎంత, ఇవన్నీ తెలియజేస్తుంది. ఇప్పుడు మనకు 2 రకాలైన అవకాశాలు ఉంటాయి. ఒక విధంగా డేటా వైపు మనం పనిచేయచ్చు,
రెండో పరంగా ఏంటంటే మనం లాంగ్వేజ్ వైపు వర్క్ చేయొచ్చు. మనం లాంగ్వేజ్ వైపు వెళ్ళాలి అనుకుంటే ఎక్కువ కోడింగ్ రావాలి, తర్వాత ఎక్కువగా టైం పడుతుంది లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే డేటా స్టోరింగ్ వైపు వచ్చి ఎస్క్యూఎల్ నేర్చుకుంటారు. ఎస్క్యూఎల్ అంటే డేటా స్టోరింగు, డేటా రిట్రీవల్. మన దగ్గర చాలా బ్లడ్ ఉందనుకోండి, బ్లడ్ బ్యాంక్లో స్టోర్ చేస్తాం. మన దగ్గర చాలా డేటా ఉందనుకోండి, డేటా బ్యాంక్లో స్టోర్ చేస్తాం. దాన్నే మనం ఏమంటామంటే ఎస్క్యూఎల్ అంటాం, ఆర్ డేటా బేస్ అంటాం. డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్, ఎస్క్యూఎల్ ఇదంతా ఒకటే, ఇదంతా పేర్లు ఒకటే అన్నమాట. హోటల్ అన్నా, రెస్టారెంట్ అన్నా, బఫే అన్నా అంతా ఒకటే కదా. ఎస్క్యూఎల్, డేటాబేస్, ఆర్డిబిఎంఎస్ అంతా ఒకటే. ఇవంతా ఏంటంటే డేటాబేస్ గోడౌన్స్, అంటే డేటా స్టోర్ చేసుకోవడానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ అన్నమాట. మనకు ఎట్లాగైతే మన డబ్బుల్ని ఐసిఐసిఐ బ్యాంకులో పెట్టచ్చు, లేకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకులో పెట్టచ్చు, లేకుంటే ఆంధ్ర బ్యాంకులో పెట్టచ్చు, ఈ డేటా కూడా పెట్టడానికి రకరకాల ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఆరకిల్ ఈజ్ వన్ మోర్ కంపెనీ, ఎస్క్యూఎల్ సర్వర్ మైక్రోసాఫ్ట్ కంపెనీ, DB2 అనేది ఇంకోటి కంపెనీ. సో అపోలో హాస్పిటల్ అపోలో బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా బ్లడ్నే మనం స్టోర్ చేస్తాం. మీరు ఒరాకిల్లో వెళ్ళినా, ఎస్క్యూఎల్ సర్వర్లోకి వెళ్ళినా, DB2లోకి వెళ్ళినా మనం డేటా స్టోర్ చేస్తాం. సో డేటా స్టోర్ అయిన తర్వాత ఏం చేస్తారు, అక్కడ ప్రపంచంలో ఆ డేటాని స్టడీ చేస్తారు. ఇందాక మీరు ఒరాకిల్ చెప్పారు, అంటే నాకు ఐడియా ఉంది, కానీ అంతకు ముందు వరకు కూడా ఒరాకిల్, ఎస్క్యూఎల్ సర్వర్, ఇంకొకటి సంస్థలు DB2 ఇవన్నీ. కానీ ఒరాకిల్ నేర్చుకుంటున్నాను, ఎవరినైనా అడిగితే నేను ఒరాకిల్ నేర్చుకుంటున్నాను, ఒరాకిల్ అదొక సాఫ్ట్వేర్ అనుకునేవారు. సో మరి అట్లా ఆ డిఫరెన్షియేషన్ కూడా తెలియకుండా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళకి ఈ కోచింగ్ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుని కంప్లీట్ వచ్చే వరకు కూడా తెలియదు, నేను ఓరాకిలే నేర్చుకున్నానండి అని అంటున్నారు. చాలా మందికి అసలు బేసిక్స్ అండర్స్టాండింగ్, లాంగ్వేజ్ ఏం చేస్తుందో కరెక్ట్గా తెలియదు, లేకుంటే ఓరాకిల్ ఏం చేస్తుందో తెలియదు, ఎస్క్యూఎల్ ఏం చేస్తుందో తెలియదు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఇట్లాంటి మంచి ఫ్యాకల్టీ దగ్గరికి వస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది, ఓరాకిల్ అంటే ఏంటి. ఓరాకిల్ అంటే సింపుల్గా ఒక ట్యాంక్, ఒక బ్యాంక్ అనుకోండి. సో అందులో డేటా స్టోర్ అవుతుంది, ఆ మాత్రం అర్థమైతే సరిపోతుంది. ఈరోజు మనకు డేటా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తా ఉన్నామంటే ఆ డేటాని బాగా స్టడీ చేస్తూ ఉన్నాం. అందులో నుంచి మనకు రెండు భాగాలు ఈరోజు ప్రపంచంకి వస్తూ ఉన్నాయి. స్టడీయింగ్ ఆఫ్ ద డేటా అన్నమాట. ఒకటి ఏంటంటే డేటా అనలిటిక్స్, ఇంకోటి ఏంటంటే AI అండ్ ML అనేది. ఈ డేటా ఉంటే ఈ డేటా మీద రెండు విభాగాలు మళ్ళీ పనిచేస్తాయి. ఒక విభాగం పేరు డేటా అనలిటిక్స్ అంటాం మనం. డేటాని అనలైజ్ చేయటం. డేటాని అనలైజ్ చేయటం అంటే అర్థం ఏంటంటే అండర్స్టాండింగ్ ద పాస్ట్ అనమాట. ఉదాహరణకి హైదరాబాద్లో లాస్ట్ 10 సంవత్సరాలుగా వర్షపాతం నాకు కావాలనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, ఒక ఒరాకిల్ తీసుకొని అందులో ప్రతి సంవత్సరం డేటాని ఫిల్ చేయాలి. అప్పుడు నాకేం తెలుస్తుంది, డేటా అనలిటిక్స్లోకి వెళ్ళి లాస్ట్ 10 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు ఎంతెంత వర్షం పడిందో నాకు తెలుసుకోవాలనుకోండి, నేను అండర్స్టాండింగ్ ఆఫ్ పాస్ట్, ఎందుకంటే లాస్ట్ 10 సంవత్సరాల డేటా నేను కావాలనుకుంటున్నాను. ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే 2024లో మనం ఉన్నాం ఈరోజు. 2025 అంటే నెక్స్ట్ ఇయర్. 2024 జూన్లో మనం ఉన్నాం కదా. నెక్స్ట్ ఇయర్ జూన్లో హైదరాబాద్లో వర్షం పడుతుందా అని మనం ప్రెడిక్ట్ చేయాలి. ఈ ప్రెడిక్షన్నే మనం ఏమంటామంటే ఈ రోజులో AI అంటా ఉన్నాం, మిషన్ లెర్నింగ్ అంటాం. కరెక్ట్. అంటే డేటా లేకపోతే డేటా అనలిటిక్స్ లేదు, డేటా లేకుంటే గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కూడా లేదు. ఈ రెండు కూడా ముఖ్యం. ఏంటంటే డేటా. ఈరోజు డేటా మీద ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. మీరు వింటూ ఉంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం మొత్తాన్ని కుమ్మేస్తుంది, ప్రపంచం మొత్తం జాబ్స్ అని ఆటోమేట్ చేస్తుంది, నాకు జాబ్ వస్తుందా రాదా. ఇక్కడ ఒక ప్రశ్న కూడా తావితీస్తుంది, ఏంటంటే ఇన్ కేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫ్యూచర్ మొత్తం ఉంటుంది అని అన్నప్పుడు, ఒకప్పుడు మిషన్స్ లేకపోతే ఒక పనిని 10 మంది చేసేవారు. మిషన్స్ వచ్చిన తర్వాత ఆ మిషన్ ఆపరేట్ చేసిన వాడు ఒకడు ఉంటే చాలు, మిగిలిన అందరికి జాబులు పోయాయి. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మరి ఐటీ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి ముప్పు వచ్చే అవకాశం ఉందంటారా? కరెక్ట్. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమని చెప్పుకున్నాం, ప్రిడిక్ట్ చేయడం అని చెప్పుకున్నాం కదా. దాంతో చాలా ప్యాటర్న్స్ని, చాలా రిపీటింగ్ వర్క్ని మనం ఆటోమేట్ చేసేయచ్చు. కానీ మనం ఏం ఆటోమేట్ చేయలేమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనకు డేటా కావాలి. ఆ డేటా తెచ్చేవాడు ఎవడో ఉండాలి కదా. వాళ్ళని మనం ఏమంటామంటే డేటా ఇంజనీరింగ్ టీం అంటాం. ఓకే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయాలంటే డేటా మీరు ఇవ్వాలి. స్టీల్ ప్లాంట్ పనిచేయాలంటే మీరు రా స్టీల్ ఇవ్వాలి.
మరి రా స్టీల్ అవ్వకపోతే స్టీల్ ప్లాంట్ పనిచేయదుగా. సో కాబట్టి మనం డేటా ఓరియంటెడ్ టెక్నాలజీస్ పైన చాలా అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. సో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళకపోయినా, డేటా అనలిటిక్స్లోకి వెళ్ళకపోయినా, మనం డేటా మీద పనిచేస్తే కనుక చాలా అవకాశాలు వస్తాయి. నో కోడింగు, లో ప్రోగ్రామింగ్తోని డేటా ఇంజనీర్గా మీరు అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటుంది. డేటా ఇంజనీర్ అవ్వాలంటే మనకు 3 months టైం సరిపోతుంది. సార్ ఇందాక ఏఐ గురించి చెప్పారు. సో ఓకే, మీరు అన్నట్టు భవిష్యత్తు మొత్తం ఏఐ ఉంది, దాని మీద ఆధారపడి ఉంటుంది మన ప్రపంచం అంటున్నారు. కానీ ఏఐ అంత ఈజీ అయితే కాదు నేర్చుకోవడం, అలానే రాకెట్ సైన్స్ కాదు. కానీ ఏఐ నేర్చుకోవడానికి కూడా కనీసం 2 ఏళ్ళు పడుతుంది, నేర్చుకోవాలి, చాలా టఫ్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, పాస్ అవ్వడం అంత సులువైన మార్గం అయితే కాదు అనేసి నా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళే చెప్పారు. అయితే మరి ఇప్పుడు అలా ఎవరైతే అనుకున్నారో మరి అట్లా అనుకొని ప్రయత్నమే చేయకుండా వెనకం చేస్తున్నారు. మరి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఏఐలో వెళ్ళాలి అట్లా ఉన్న వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్సెస్, ఇందాక ఇంజనీరింగ్, డేటా ఇంజనీరింగ్ అన్నారు, మరి అదేమైనా హెల్ప్ అవుతుందంటారు వీళ్ళకి? కరెక్ట్. సో డేటా ఉంటేనే మనకి డేటా అనలిటిక్స్ కానీ ఏఐ కానీ వర్క్ చేస్తుందని నేర్చుకున్నాం కదా. మరి ఈ డేటాని తేవడానికి డేటా తెస్తే సరిపోదు కదా, డేటా క్లీన్ చేయాలి. డేటా క్లీన్ చేయి ఒక దగ్గర స్టోర్ చేయాలి. సో ఈ విధంగా చేసేవాళ్ళు మనం ఏమంటామంటే డేటా ఇంజనీర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా ఏమంటానంటే, మీకు ఒక 500 మందికి బిర్యానీ వండాలనుకుంటున్నారు అనుకోండి, మీరు షెఫ్కి పిలుస్తారు, ఈరోజు రేపు మాకు పార్టీ ఉంది, లేకుంటే నెక్స్ట్ వీక్లో పార్టీ ఉంది, ఒక 500 మందికి బిర్యానీ వండాలంటే అతను లిస్ట్ ఇస్తాడు, ఈ సామాన్లన్నీ తెచ్చిపెట్టండి అని. సో 1 గంట ముందో లేకుంటే 1 రోజు ముందో వెళ్తే ఆ సామాన్లను తీసుకురాలేరు. మీరు ఏం చేస్తారు, 10 days ముందు వెళ్ళి కొన్ని శాంపుల్ రైస్ తీసుకొస్తారు, అలాగే కొన్ని మసాలా తీసుకొస్తారు, వాటిని ఫ్రై చేసి, గ్రైండ్ చేసి, క్లీన్ చేసి, చాలా ప్రాసెస్ మీకు ఒక 10 days పడుతుంది. తెచ్చి మ్యారినేట్ చేసి, చికెన్ తెచ్చి 1 రోజు ముందు దాన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎర్లీ మార్నింగో లేకుంటే వేకన్ 6 గంటలు నెక్స్ట్ రోజు షెఫ్ వచ్చి 4-5 గంటలు బిర్యానీ వండుతాడు. క్లియర్? సో బిర్యానీ వండటం అనేది 4 గంటలు జరిగిపోతే ఈ ప్రాసెస్ ఎంత టైం పట్టింది? గెట్ ద రా మెటీరియల్, క్లీన్ చేయాలి, దానికి నానబెట్టాలి, తొక్కలు తీయాలి, ఇవన్నీ ప్రాసెస్ ఒక 10 days పడుతుంది కదా. దీన్ని ఏమంటామంటే మనం ఫుడ్ ప్రిపరేషన్ అంటాం. ఒక ఏఐ అప్లికేషన్ రన్ అవ్వాలంటే దానికి డేటా కావాలి. మరి డేటా ఎవరో మీకు ఇస్తారనుకోండి, ఆ డేటా బాగుందా? బాగుండదు కదా. సో డేటా క్లీన్ చేయాలి. మీకు వెజిటబుల్స్ అని ఇచ్చారనుకోండి, ఆ వెజిటబుల్స్ క్లీన్గా ఉండవుగా. మీరు షాపులోకి వెళ్ళి టొమాటోలు మీరు ఏరు తెచ్చుకున్నా మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తారు, పొటాటోలు పీల్ చేస్తారు, ముక్కలు చేస్తారు, నానబెడతారు, ఉప్పు వేస్తారు, సాల్ట్ వేస్తారు, మ్యారినేట్ చేస్తారు, పెరుగు కలుపుతారు. ఇదంతా ఏంటంటే డేటా ప్రిపరేషన్, మన భాషలో ఫుడ్ ప్రిపరేషన్ అంటాం కదా. సో ఏఐ రన్ అవ్వాలన్నా, డేటా అనలిటిక్స్ చేయాలన్నా ఇవన్నీ పనులు చేయాలి. దీన్ని ఏమంటామంటే కలెక్టింగ్ డేటా, క్లీనింగ్ డేటా, స్టోర్ ద డేటా, మ్యారినేట్ ద డేటా, ఇవన్నీ చేసి ఒక వ్యక్తి పెడతా ఉంటాడు. అతన్ని ఏమంటామంటే మనం డేటా ఇంజనీర్ అంటాం. సో అతనికి లో కోడింగు, నో కోడింగ్తో చక్కగా అతను బ్రహ్మాండమైన అవకాశాలను సృష్టించుకోవచ్చు. సో అతనికి ఎంత టైం పడుతుంది ఇవన్నీ నేర్చుకోవడానికంటే 3 months పడుతుంది. అంతేనా? అంతే. 3 months అనేది చాలా తక్కువ. మీరు ఒక బీకామ్ ఎంబీఏ స్టూడెంట్ అనుకోండి అమ్మా, నాకు ఏమీ రాదు, నేను ఐటీలోకి వెళ్ళాలనుకుంటే చాలా మంది అంటారు ఏ నేర్చుకో అంటారు. ఏ 2 years పడుతుంది, తర్వాత ఏ మీకు అంత వేగంగా అర్థం కాదు. కానీ ప్రపంచం యూట్యూబ్ అంతా ఏమంటా ఉంటే ఏ నేర్చుకోండి అంటూ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా అడిగారా ఏ కూడా డేటా లేకుండా పనిచేయదు. మరి డేటా ఎవరు ఇస్తుంటారు? ఎవరు ఇవ్వాలి కదా. ఆ డేటా ఇంజనీర్ మీరు అవ్వచ్చు. మీరు బీకామ్ చదువుకున్నా, ఎంబీఏ చదువుకున్నా, ఒక 10 ఏళ్ళ గ్యాప్ మీకున్నా, మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, మీకు బ్యాంకింగ్ డొమైన్, ఇన్సూరెన్స్ డొమైన్ మీ దగ్గర ఉన్నా, మీకు ఎట్లాంటి ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, తక్కువ కోడింగ్, లో కోడింగ్, నో కోడింగ్తోని డేటా ఇంజనీరింగ్ మీరు నేర్చుకోవచ్చు. 3 months అవుతుంది. దానికి ఏమేమి నేర్చుకోవాలి డేటా ఇంజనీరింగ్లో? మనం ఏమేమి చెప్తామంటే ఎస్క్యూఎల్ చెప్తాం. మీకు ఎంత చెప్పాను కదా. ఎస్క్యూఎల్ ఏం చేస్తుంది? డేటా స్టోరింగ్ చేస్తుంది. స్టోర్ చేసిన డేటాను మనం ఏం చేస్తామంటే ఈటీఎల్ను ఉపయోగించి ఎక్స్ట్రాక్టింగ్ డేటా, ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా, లోడింగ్ ద డేటా అనే టూల్స్ నేర్చుకొని ఆ డేటాని మనం ఏం చేస్తామంటే క్లీన్ చేస్తాం. వెజిటబుల్స్ మీరు షాప్ నుండి తెచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాటిని క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి వెజిటబుల్స్ అన్ని ఎక్కడ పెడతారు? ఒక రెఫ్రిజిరేటర్లో ఎక్కడో పెడతారు, అంతే కదా. రెఫ్రిజిరేటర్లో పెట్టంగానే మీకు ఫుడ్ రెడీ అవుతుంది కదా, దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయాలి, కిచెన్లోకి వెళ్ళి మనం వండుకోవాలి కదా. సో మనకి ఏం చేస్తామంటే రా డేటా తెచ్చుకొని మనం సీక్వెల్లో నుంచి, ఎక్సెల్లో నుంచి, ఎక్కడెక్కడ నుంచి డేటా తీసుకొస్తాం.
దాన్ని క్లీన్ చేస్తాం. క్లీన్ చేసుకొని ETL పైప్లైన్ ద్వారా మనకి అజూర్ డేటా ఫ్యాక్టరీ, అజూర్ డేటా బ్రిక్స్, అజూర్ అనేది క్లౌడ్ అనే టెక్నాలజీ ఉపయోగించుకొని మనం క్లీన్ చేస్తాం. అంటే మీరు SQL నేర్చుకోవాలి, సెకండ్ అజూర్ క్లౌడ్ కోసం కొంచెం తెలియాలి. అందులో మనం 2 టూల్స్ ఫోకస్ పెడతా ఉన్నాం. అజూర్ డేటా ఫ్యాక్టరీ ETL టూల్ అంటాం, అది ఎక్స్ట్రాక్టింగ్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేసి డేటాని లోడ్ చేస్తుంది. అలాగే ADB అని ఇంకోటి మనం అంటా ఉన్నాం, అది బిగ్ డేటా కోసం ఉపయోగిస్తారు, అజూర్ డేటా బ్రిక్స్. ఈ 2 టూల్స్ 30 days అంటే 2 monthsలో అయిపోతాయి. SQL ఇంకో టూల్ ఉంటుంది, అదొక 30 daysలో అయిపోతుంది. 3 monthsలో ఈ 3 నేర్చుకుంటే మీరు డేటా ఇంజనీర్ అవ్వగలుగుతారు. దీంతో పాటుగా డేటా వేర్ హౌసింగ్ అని ఒక 10 days చెప్తాం. సో రఫ్గా ఒక 3 months 10 daysలో మీకు ఒక పోర్ట్ఫోలియో ఆఫ్ కోర్సెస్ తయారైపోతాయి. వీటికి ప్రీ రిక్వెజిట్ ఏంటి అంటే ఏమీ ఎక్కర్లేదు. ఇఫ్ యూ నో 2 + 2 = 4 మీరు ఎలిజిబుల్ అనమాట, అంతే. చాలా సులువు. అంతే. హౌస్ వైఫ్స్ కూడా నేర్చుకున్నాం. చాలా మంది నా దగ్గర అమెరికా నుంచి ఒక అమ్మాయి వచ్చింది, తన పేరు ఉషా. తను ఏజ్ ఆఫ్ 44లో బాటనీ జువాలజీ స్టూడెంట్. మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారండి, నాకు బోర్ కొడతా ఉంది ఇంట్లో కూర్చొని అని మా ఆయన్ని అడిగితే ఆయన జావా డెవలపర్, జావాలో మేనేజర్ 20 years చేస్తూ ఉన్నారు. ఆయన SQL నేర్చుకొని చెప్పారంట, ఈజీగా ఉంటుంది, SQL నేర్చుకో అన్నారంట. దీనికి ఏజ్ 44 ఉంది, ఇంట్లో ఖాళీగా ఉంది కాబట్టి బాటనీ జువాలజీ IT అంటే తెలియదు దానికి. తను SQL అని యూట్యూబ్లో కొడితే నా పేరు కనిపించదు, భాస్కర్ జోగి SQL టీచ్ చేస్తారని కనిపిస్తే నాకు అమెరికా నుంచి ఫోన్ చేసి ఒక 30 minutes మాట్లాడింది. నా నంబర్స్ ఇవన్నీ మీకు ఇస్తాను, ఇందులో షో చేయండి. సో తను మాట్లాడి డిసైడ్ చేసేసి ఈ డేటా సంబంధించిన SQL కొన్ని కోర్సెస్ నేర్చుకొని తను 3 monthsలోనే $1.2 lakhs అంటే అప్రాక్సిమేట్లీ 1.5 lakhs అంటే 1.2 crore శాలరీ సంపాదించింది పర్ ఇయర్. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 44లో ఒక బాటనీ జువాలజీ స్టూడెంట్. అంటే అర్థం ఏంటి, ఇవన్నీ ఎవరైనా నేర్చుకోవచ్చు. తన బాటనీ జువాలజీ 44 years ఏజ్ ఉంది, తర్వాత ఎవరూ లేరు చెప్పడానికి, ప్రాపర్ మెంటారు, ప్రాపర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే మనం ఈజీగా నేర్చుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి వెళ్ళి టైంపాస్గా కోర్సులు నేర్చుకోవటం, ఏదో అమీర్పేటలో పనికిరాని ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోవటం, లేదు ఏదో చేస్తారు. మనం ఒక సినిమా రాజమౌళి దగ్గర చేయటం వేరు, వేరే దగ్గర చేయటం వేరు, తేడా ఉంటుంది కదా. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో నాకు మంచి స్క్రిప్ట్ ఉంటే సినిమా అయిపోతుంది. సో స్క్రిప్ట్ కంటే మనకి మంచి గురువు కానీ ప్రాపర్ మెంటార్ కానీ ఉండాలి. అలా ఉంటే మీ దగ్గర ఉన్న చిన్న స్క్రిప్ట్ అయినా ప్రాపర్గా సినిమాలాగా వస్తుంది, బాగా హిట్ అవుతుంది. సో ప్రాపర్ మెంటారింగ్ మీకు లేదనుకోండి, మీరు మంచి కోర్సులు చేసినా కూడా మంచి ఇన్స్టిట్యూట్లు దొరక్క, ప్రాపర్ మెంటారింగ్ లేక, ప్రాపర్ గైడెన్స్ లేక ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మీరు అన్నట్లు బేసిక్ నుండి చెప్పారు, ఒరాకిల్ నేర్చుకుంటా అన్నారు కానీ ఒరాకిల్ ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు. అలా ఉంటారు జనాలు. అంటే అర్థం ఏంటి, ఏదో మమ అనిపించినట్టు ఉంటుంది తప్పించి వాళ్ళకి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉండదు. మనం బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు చెప్తాం. డేటా ఇంజనీరింగ్ కూడా బాగుంటుంది, ఇంకోటి డేటా అనలిటిక్స్ కూడా బాగుంటుంది. డేటా అనలిటిక్స్ లో టూల్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ ఉంటాయి. SQL ఉంటుంది, డేటా ఇంజనీరింగ్ దాంతో పాటుగా ఎక్స్ట్రా ఒకటి వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే పవర్ BI, అది నేర్చుకుంటే వాళ్ళు డేటాను విజువలైజేషన్ చేసుకొని డేటా అనలిస్ట్గా కూడా మారచ్చు. సో పవర్ BI ఒకటి, టాబ్లూ ఒకటి, ఇవి రెండు కూడా విజువలైజేషన్ టూల్స్ కాబట్టి వాళ్ళ డేటా ఇంజనీరింగ్ యాక్టివిటీస్తో పాటుగా అంటే SQL, అజూర్ డేటా ఫ్యాక్టరీ అంటే ETL టూల్ అంటాం, డేటా బ్రిక్స్, దాంతో పాటుగా డేటా వేర్ హౌసింగ్ అండ్ పవర్ BI కూడా నేర్చుకుంటే ఈ డేటా ఇంజనీరే డేటా అనలిస్ట్ అవుతాడు. పవర్ BI తీసేస్తే వాడు డేటా ఇంజనీర్గా ఉండిపోతాడు. సో చాలామంది మీరు పవర్ BI జాబ్ కోసం వెళ్ళారనుకోండి, డేటా ఇంజనీరింగ్ మీకు తెలుసా అంటారు. మీకు SQL తెలుసా, మీకు అజూర్ తెలుసా, క్లౌడ్ తెలుసా, ETL తెలుసా అని అడుగుతారు. సో నేనేమంటానంటే డేటా కోసం నేర్చుకోండి, డేటా ఇంజనీర్ అవ్వండి. డేటా అనలిటిక్స్ నేర్చుకోండి, పవర్ BI నేర్చుకోండి. బట్ పవర్ BI ఒకటే నేర్చుకుంటే జాబులు రావు. పవర్ BI పాటుగా మీకు SQL ఇవన్నీ రావాలి, SQL రావాలి, ETL రావాలి, ఖచ్చితంగా లాంగ్వేజ్ కూడా రావాలి, పైథాన్ గాని ఆర్ గాని. కరెక్ట్, పైథాన్ ఆర్ కూడా చాలా మంది అంటూ ఉన్నారు. మనం డేటా ఇంజనీరింగ్ వెళ్తే కంపల్సరీగా మీకు SQLతో పాటుగా పైథాన్ కూడా నేర్పిస్తాం. పైథాన్ కూడా ఎక్కువగా రావక్కర్లేదు, ఒక 30-40% పైథాన్ మీకు వస్తే సరిపోతుంది. మీరు డేటా అనలిస్ట్ అవ్వాలంటే పైథాన్ అక్కర్లేదమ్మా. డేటా అనలిస్ట్ అంటే పవర్ BI, SQL, ETL ఉంటే సరిపోతుంది. మీరు డేటా ఇంజనీరింగ్లో SQL తర్వాత ADF, ADB అంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ, అజూర్ డేటా బ్రిక్స్,
తర్వాత పైథాన్ కూడా నేర్పిస్తాం. దీంతో 3 to 4 monthsలోనే మీ కోర్స్ అయిపోతుంది. ఒక ప్రాజెక్ట్ చేయిస్తాం, కేస్ స్టడీస్ ఉంటాయి, సివి ప్రిపరేషన్ మనమే చేయిస్తాం. మీకు ఏమీ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లేదు. మీకు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక ఇన్సూరెన్స్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, లేదు బ్యాంకింగ్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, దాన్నే మనం లాస్ట్ 3 years నుండి దీంట్లో చేస్తున్నట్టు కన్వర్ట్ చేసుకొని మనం చక్కగా జాబులు కొట్టుకోవచ్చు. ఇండియాలోనే 12 లక్షల నుంచి మినిమం ఒక 3 years మీరు పెడితే కనుక మీ ఏజ్ ఒక ఫోటో అనుకోండి, మీకు 10 ఏళ్ళు బ్యాంకింగ్లోనో లేకుంటే 10 ఏళ్ళు హౌస్ వైఫ్ లాగో లేకుంటే 10 ఏళ్ళు మీరు ఒక టీచర్ గారు ఉన్నారనుకోండి, మనం ఏం చేయొచ్చు, మీ 10 ఏళ్ళు పెట్టకుండా ఒక 3 years పెట్టి మీ ప్రొఫైల్ని జాబ్ కొట్టించవచ్చు. డేటా ఇంజనీర్గా ఆర్ డేటా అనలిస్ట్గా కోర్స్ కంప్లీట్ చేయడం ఒక 3 months అవుతుంది. ఇంకో 3 months బఫర్ పెట్టుకోండి మీరు. సో ఒక 3 years పెడితే ఇండియాలో 12 లక్షల నుంచి 30 లక్షల శాలరీ వరకు మీకు వస్తుంది. నాకు రీసెంట్ భారతి అనే ఒక అమ్మాయి 13 లక్షల శాలరీ ప్యాకేజ్కి వచ్చింది డేటా ఇంజనీర్గా. లక్ష్మి తిరుపతి అనే అమ్మాయి తిరుపతి నుంచి 15 లక్షల శాలరీ ప్యాకేజ్ కొట్టింది. తర్వాత అక్షయ్ అనే అబ్బాయి 36 years ఏజ్లో ఆల్మోస్ట్ 10 ఏళ్ళు 12 ఏళ్ళ గ్యాప్ తర్వాత 4 శాలరీస్ ప్యాకేజ్ కొట్టాడు. 12 లక్షలు, 16 లక్షలు, 23 లక్షలు. నిన్న మాట్లాడితే 30 lakhs ప్యాకేజ్ రావడం జరిగింది. వీళ్ళంతా పెట్టింది 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనం సిలబస్ కూడా ఏం చేస్తామంటే 80% ఆఫ్ ద సిలబస్ కూడా ఇంటర్వ్యూలో ఏదైతే అడుగుతారో అది ముందే మనం కవర్ చేస్తాం. కాబట్టి వాళ్ళు ఇంకేదైనా ఇంకా యూట్యూబ్లో చూడాలా, ఇంకా వేరేదో నేర్చుకోవాలా, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలా, ఇవన్నీ వాళ్ళకి అవసరంగా ఉండదు. సో మన దగ్గర బాగా ప్రిపేర్ అయితే ప్రతి పాయింట్ మన దగ్గర ఉంటుంది ఆల్రెడీ మన కోర్సులో. వెల్, చూసారు కదా, మరి మీరు కూడా డిగ్రీలు చదివి ఖాళీగా ఉంటున్నారా? మరి మనకెవరు సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తారా అనుకుంటున్నారా? మరి వీటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ గో ఆన్లైన్ ట్రైనింగ్స్. మరి భాస్కర్ జోగి గారు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా విన్నారు కదా. నాకు తెలిసి మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి వెంటనే బెస్ట్ సొల్యూషన్ కోసం ఈ ఆన్లైన్ ట్రైనింగ్కి ఒకసారి సంప్రదించండి. మీకు కావాల్సిన డీటెయిల్స్, మీకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు మీకు డెఫినెట్గా అందుబాటులోకి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు. మరి ఇది ఎపిసోడ్ మీకు బాగా నచ్చింది అనుకుంటాను. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.